మీరు నిజంగా సౌత్ ఇండియన్ అయితే తప్పక ఈ వీడియో చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే బీజేపీ యొక్క పూర్తి గేమ్ అర్థమవుతుంది. మనమెవరు? మనం సౌత్ ఇండియన్స్. మనం చదువుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం, జనాభా నియంత్రణ చేశాం. మన రాష్ట్రాలు దేశానికి ట్యాక్స్ ఇస్తున్నాయి, డెవలప్మెంట్ చేస్తున్నాయి. కాని మన రివార్డేమిటి? పార్లమెంట్లో మన గొంతు తగ్గించడమా? 2023లో నారీ శక్తి వందన్ బిల్ పాసైంది. మహిళలకు 33% రిజర్వేషన్ హామీ ఇచ్చారు. మరి 3 సంవత్సరాలైనా ఇంప్లిమెంట్ చెయ్యలేదెందుకు? ఎందుకంటే అది వాళ్ల ఇంటెన్షనే కాదు. ఇప్పుడు వాళ్ల గేమ్ని చూడండి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చారు. విమెన్స్ రిజర్వేషన్ని డీలిమిటేషన్తో లింక్ చేశారు. అంటే మహిళలకు రిజర్వేషన్ కావాలంటే ముందు డీలిమిటేషన్ జరగాలి. డీలిమిటేషన్ జరిగితే తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ మన సీట్లు తగ్గిపోతాయి. ఉత్తర భారత రాష్ట్రాలు గెయిన్ అవుతాయి. మనం పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు మనకు శిక్ష. ఇది న్యాయమా? ఆపోజిషన్ ఓట్ వెయ్యకపోతే వాళ్ళంటారు, చూడండి వాళ్ళు మహిళలకు వ్యతిరేకం. అది వాళ్ల ట్రాప్. కాని నిజమేమిటంటే విమెన్స్ రిజర్వేషన్ ఇప్పుడే ఇవ్వచ్చు, ఉన్న 543 సీట్లలోనే. డీలిమిటేషన్ అవసరమే లేదు. కాని బీజేపీకి అది వద్దు. ఎందుకంటే వాళ్ల అసలు టార్గెట్ డీలిమిటేషన్తో పొలిటికల్ పవర్ గుప్పెట్లో పెట్టుకోవడం. బిల్లు ఫెయిల్ అయింది, ప్రజలు గెలిచారు. కానీ ఈ గేమ్ ఇంకా అయిపోలేదు. మనం ఇండియన్స్. మనం ఏ పార్టీకి చెందినవాళ్లం కాదు. మనం ప్రజలం. మన గొంతు మనది. సౌత్ ఇండియన్స్ మళ్లీ నిద్రపోకూడదు. మన హక్కుల కోసం మనం మాట్లాడాలి. వెలుగులోకి రండి, నిజాన్ని చూడండి.